పుట్టినరోజే క్రిస్మస్ పండుగ అని ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా వేడుకలు చేసుకుంటారని తెలిసిందే. కానీ ఈ పండుగకు మూలం పూర్వం రోమన్లు జరుపుకునే సాటర్నాలియా పండుగనట. చలికి కాంతిని కోల్పోయిన సూర్యుడిని మళ్ళీ బలం పుంజుకుని రమ్మంటూ వేడుకుంటూ ఆ రోజున పండుగ చేసుకునేవారట. క్రైస్తవులంతా ఈ రోజును పవిత్రమైనదిగా భావించి ఇంట్లో క్రిస్మస్ ట్రీని అలంకరించడం, కేరల్స్ పాడడం, చర్చికి వెళ్లి బైబిల్ చదవడంతో పాటు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ గడుపుతారు. ఆ రోజున దేవుడి రూపాలైన పిల్లలకు కానుకలు ఇవ్వడం మంచిదిగా భావిస్తారు. అందుకే కానుకలు లేనిదే క్రిస్మస్ లేదంటారు. క్రైస్తవులు బైబిల్ పఠనంతోనే క్రీస్తును ప్రార్థిస్తారు. పరిశుద్ధాత్మకు ప్రతినిధులుగా చెప్పే 40 మంది రచయితలు బైబిల్ సృష్టికర్తలు. ఇది మొత్తం 66 పుస్తకాలుగా ఉంటుంది. అందులో 39 పుస్తకాలను ఓల్డ్ టెస్ట్మెంట్ అని, 27 పుస్తకాలను న్యూ టెస్ట్మెంట్ అంటారు. మొదటి 5 పుస్తకాలను మోసేజ్ రాశారు. అందుకే ఆయన్ని బైబిల్ కి ఆద్యుడిగా పేర్కొంటారు. క్రీస్తు పూర్వం 1450 నుంచి క్రీస్తు శకం 100 సంవత్సరం వరకు, అంటే జీసస్ పుట్టి కనుమూసి మళ్ళీ పునర్జీవించే వరకు ఇందులో ఉంటుంది. ముద్రణ యంత్రం కనుగొన్నాక అచ్చైన తెలుగు గ్రంథం బైబిలే. ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా భాషల్లోకి అనువదించబడి నిమిషానికి 50 పుస్తకాల చొప్పున అమ్ముడుపోవడంతో అత్యధికంగా దొంగిలించబడే గ్రంథం కూడా ఇదే. క్రిస్మస్ కి మారుపేరు అనేంతగా క్రిస్మస్ ట్రీ రూపం ఉంది. పోలాండ్ లో, ఉక్రెయిన్ లోని క్రిస్మస్ చెట్టు అలంకరణలో సాలెగుళ్ళు తప్పక కనిపిస్తాయి. అమ్మ పొత్తిళ్లలో కళ్ళు తెరిచిన జీసస్ చలివేయకుండా సాలెగుళ్ళు దుప్పట్లో అల్లుకున్నాయట. ఈ చెట్టు చుట్టూ కానుకలు తప్పనిసరిగా కనిపిస్తాయి. ఆనందానికి, ఆత్మీయతకి ప్రతిరూపమైన శాంటా ఊహల్లోని పాత్రే అయినప్పటికీ శాంటా క్లాస్ కోసం ఎదురు చూడని ఇల్లు ఉండదు. భుజాన సంచితో క్రిస్మస్ చెట్టు కింద నిలబడి పిల్లా పాపల్ని పలకరిస్తూ కానుకలతో ముంచెత్తుతాడనేది క్రైస్తవుల విశ్వాసం. కొన్ని ప్రాంతాల్లో క్రీస్తు పుట్టిన స్థలంగా భావించే పశువుల చావిడిని ప్రతిబింబించే నేటివిటీ సీని బొమ్మలతో ఇంట్లోనే ఏర్పాటు చేస్తారు. తూర్పు దేశాల్లోని సంప్రదాయ చర్చ రీతులను ఆచరించే క్రైస్తవులు క్రిస్మస్ కు ముందు 40 రోజుల పాటు నేటివిటీ ఫాస్ట్ పేరుతో ఉపవాస దీక్ష చేస్తారు. క్రిస్మస్ కు ప్రతి 10 మందికి ఒకరు తప్పక బహుమతిని అందుకుంటారట. ఏటా 300 కోట్ల క్రిస్మస్ కార్డుని ఒక అమెరికాలోనే పంచుకుంటారు. క్రిస్మస్ కోసం అందరికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేది ఐర్లాండ్లోనేట. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అమ్మకాలు జరిగే ఏకైక సీజన్ క్రిస్మస్. థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ దీపాన్ని కనుగొనడంతో 1882లో న్యూయార్క్ లో క్రిస్మస్ వృక్షాన్ని కరెంటు బల్బులతో తొలిసారిగా అలంకరించారు.